శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 13వ తేదీ 5వ నెల 2026 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, ఏకాదశి తిథి ఉదయం 9:05 వరకు, అనంతరం ద్వాదశి. ఉత్తరాభద్ర నక్షత్రం రాత్రి 8:44 వరకు, అనంతరం రేవతి నక్షత్రం. విష్కంభయోగం సాయంత్రం 5:44 వరకు, అనంతరం ప్రీతి యోగం. బాలవకరణం ఉదయం 9:05 వరకు, అనంతరం కౌలవకరణం. నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 3:59 నుండి సాయంత్రం 5:34 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11:43 నుండి 12:33 వరకు. నేటి వర్జ్యం ఉదయం 6:31 నుండి 8:05 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. నేటి యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక ఈనాటి విశేషం, పరమ పుణ్యాన్ని మనకి ప్రసాదించేటటువంటి దివ్యమైన విష్ణుపరమమైన ఏకాదశి ఈరోజు. దీన్ని హరిపర్వం అని కూడా పిలుస్తారు. అటువంటి హరిపర్వం మతత్రయ ఏకాదశి ఈ రోజున. ప్రతి ఏకాదశికి ఒక విశిష్టమైనటువంటి పేరుంటుంది. అటువంటి ఆ ఏకాదశుల్లో మాధవ మాసంగా పిలువబడేటటువంటి వైశాఖ మాసంలో వచ్చిన ఈ కృష్ణపక్ష ఏకాదశిని అపర ఏకాదశి అని పిలుస్తారు. ఏమిటండి ఈ అపరం అంటే? పరము అంటే మనది కానిది, మనకి తెలియనిది. అపరము అంటే మనకి బాగా తెలిసింది అని ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. అంటే ఏది మనకి అవసరమో అటువంటి శుభాన్ని మనకిచ్చి, ఏదైతే అవసరం లేనటువంటి పాపాలు దుష్కర్మల ఫలితాలు ఉంటాయో అవన్నీ హరించేటటువంటి దివ్యమైన హరిపర్వం ఈ అపర ఏకాదశి. సాధారణంగా శుక్లపక్ష ఏకాదశి వ్రతం చేయటం వల్ల మూలాధారం నుండి ఆ విశుద్ధి చక్రం వరకు ఉన్నటువంటి 4 చక్రాలు కూడా శుద్ధిగా వింపబడతాయి. ఇక కృష్ణపక్షంలో ఉన్నటువంటి ఏకాదశి నాడు వ్రతం చేయటం వల్ల ఆజ్ఞాచక్రం నుండి సహస్రారం వరకు ఉన్నటువంటి ఈ 2 చక్రాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా శుద్ధిగా వింపబడతాయి, చైతన్యవంతంగా తయారవుతాయి. కాబట్టి ఈ షట్చక్ర దీనికోసం ఈ ఏకాదశి సాధన చాలా విశిష్టమైనదని శాస్త్రవచనం. అటువంటి మనలో ఉన్నటువంటి కుండలినీ శక్తి జాగరూకత సాధించడానికి, జాగృతం చేసుకోవడానికి, మరింత చైతన్యవంతం చేసుకోవడానికి ఏకాదశి ఉపవాసం అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. అందులో ముఖ్యంగా మనం ఎటువంటి వ్రతాలు చేసినా చేయకపోయినా ఏకాదశి వ్రతాన్ని యథాశక్తిగా తప్పకుండా చేయాలి. దీనికి అనేకమైనటువంటి మార్గాలు పెద్దలు సూచించారు. ఏకాదశి అనగానే కఠినంగా ఉంటుందని అనుకుంటారు, కానీ ఏకాదశి నాడు ఎంత కఠినంగా ఉన్నా దాని యందు భక్తి, ఏకాగ్ర చిత్తాన్ని కనుక మనం ప్రదర్శించినట్లయితే అది చాలా సులభమైనటువంటి రీతిలో ఆ వ్రతం, ఆ విధానం ఉంటుంది. అటువంటి ఏకాదశి వ్రతం చేయకుండా మిగిలిన వ్రతాలు ఎన్ని చేసినా ప్రయోజనం లేదని శాస్త్రవచనం. అటువంటి అపర ఏకాదశి నాడు అందరూ ఏకాదశి విధి విధాన పురస్సరంగా నియమాలు పాటించి వ్రతాన్ని ఆచరించి విష్ణుకృపకు పాత్రలు అవుతారని అవ్వాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి ఏకాదశి. దీన్ని అపర ఏకాదశిగా వ్యవహరిస్తాం. నక్షత్రం ఉత్తరాభాద్ర. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని చంద్రుల సంచారం మీనక్షేత్రంలో, రవి బుధుల సంచారం, కుజ సంచారం మేషక్షేత్రంలో, శుక్ర సంచారం వృషభ క్షేత్రంలో. శుక్రుడికి వృషభ క్షేత్రం స్వక్షేత్ర స్థితి, కుజుడికి స్వక్షేత్ర స్థితి మేషంలో, రవికి ఉచ్చస్థితి మేషరాశిలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఆందోళన సమాంతరంగా కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని కూడా చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుచిత పరిస్థితులు చాకచక్యంగా ఎదుర్కొనేటువంటి
కార్యక్రమాల్లో అపశృతులు దొరుకుతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా క్రమక్రమంగా తగ్గుతాయి. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వివాదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. కుటుంబ వ్యవహారాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయపాత వృత్తి వారికి తగ్గుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు దక్షిణం. అపర ఏకాదశి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగు అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు అనుకూలతని పెంచుతాయి. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, అవరోధాలు, విఘ్నాలు తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా అన్వేషించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా నేర్పరితనాన్ని పెంపొందింప చేసుకుని అభివృద్ధిని సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు లాభిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు భూ సంబంధిత వ్యవహారాల్లో వివాదాలకు దారితీస్తాయి. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. అపర ఏకాదశి సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సీతారాముల్ని భక్తి శ్రద్ధలతో తెల్ల గులాబీలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ కొనసాగుతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం బలాన్ని కలిగిస్తుంది. కార్యక్రమాలు చేపట్టి తద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఆరోగ్యం పదిలం. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. పునఃప్రయత్నాల ద్వారా నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. అపర ఏకాదశి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ అహయగ్రీవ స్వామిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించి పునగం నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆలోచన సంపత్తి పెంపొందింప చేసుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే దైనందిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా అనుకూలత సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు కూడా సద్వినియోగపరచుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. వ్యాపార విజయాలకై వ్యాపార రంగం వారికి తహతహ పెరుగుతుంది. మహిళలకు అనిశ్చిత పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విద్యార్థులకి నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో మల్లెపూలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆనందం లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. అలసత్వం తగ్గుతుంది. ప్రతికూల ప్రభావం ఆరోగ్యపరంగా కూడా నియంత్రించగలుగుతారు. మంచి మంచి అవకాశాలకే చేపట్టేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో అనుకూలత ప్రారంభమవుతుంది. కుటుంబ వ్యవహారాల్లో
ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో మంచి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలు శ్రమను అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతని నియంత్రించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. అపర ఏకాదశి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక నష్టాల్ని చవిచూసేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో వివాదాలు తలెత్తేటువంటి సంఘటనలు సమస్యలుగా మారతాయి. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి చెడుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా మహిళలు వేగవంతంగా పొందలేకపోతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. అపర ఏకాదశి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సంపెంగళతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగు అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా వివిధ రకాల కార్యక్రమాలు ఒకేసారి చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. అష్టమ కుజుడు ద్వారా, అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. సానుకూల వార్తలు గృహ విషయాల్లో అనుకూలతని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. మహిళలకు ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో అలజడి నియంత్రించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. అభద్రతా భావం తొలగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు కొనసాగించి గెలుపు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అనుకూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి విజయాలు తెచ్చిపెడతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. అపర ఏకాదశి సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ వేణుగోపాల స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహంలో నెలకొంటుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు సవరించుకోగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. అవమానకర సంఘటనలు అనుకూలంగా మరల్చుకుని మహిళలు ఆధిక్యతని సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. విద్యపై శ్రద్ధ పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి విషయాలు గ్రహించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి గుర్తింపును తెచ్చిపెడతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం మెరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. అపర ఏకాదశి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ అనంత పద్మనాభ స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
భూ సంబంధిత లావాదేవీల విషయంలో సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. పిల్లల విషయంలో అతి జోక్యం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. అధికారంతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. సానుకూల పరిస్థితులు మహిళలు ఆహ్వానించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. సంబంధ బాంధవ్యాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకూల పరిస్థితులు స్థిరాస్తి రంగం వారు పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులకు అవమానాలకు మహిళలు స్వస్తి చెప్పగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. అపర ఏకాదశి సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని భక్తి శ్రద్ధలతో మల్లెపూలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా నెరవేరుతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. శుభవార్తలు వింటారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. కార్యక్రమాలు నెమ్మదిగా ప్రారంభించినప్పటికీ స్థిరంగా కొనసాగించి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం తగ్గుతుంది. గతంలో దూకుడు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఇప్పుడు సావధానంగా పరిష్కారాలు పొందగలుగుతారు. అవరోధాలు ఎదుర్కోగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మహిళలకు ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆర్థిక నియంత్రణతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. విద్యపై విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. అపర ఏకాదశి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ పద్మావతి శ్రీనివాసుల్ని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాలు యోగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు అవలీలగా సమాధానాలు, పరిష్కారాలు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ధీశక్తి పెరుగుతుంది. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. పిల్లల విషయంలో మహిళలకు ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా ఉద్యోగస్తులు పూర్తి చేయగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు ఇప్పుడు సవరించుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాలు వ్యాపార వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. అపర ఏకాదశి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ నృసింహస్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వివాదాలు తలెత్తేటువంటి సంభాషణల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఓర్పు, సహనం వంటివి తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు బాగా పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనిశ్చితి కూడా ఉంటుంది. శ్రమ అధికమవుతుంది. అనుకూల పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి ఉంటుంది. అనిశ్చిత పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. శారీరక దారుఢ్యం తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. అపర ఏకాదశి సందర్భంగా ఈరోజు మీన రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి
వివాదాలకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, వ్యాపార విజయాలు చేకూరాలని, గృహ నిర్మాణాది కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి ఆనందకర పరిస్థితులు పెంపొందింప చేసుకోవాలని, బుధవారం సందర్భంగా అపర ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు వైశాఖ బహుళ ఏకాదశి తిథి ఉంది. దీన్ని అపర ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అపర ఏకాదశి సందర్భంగా ఎలాంటి దానాలు నిర్వహిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, అపర ఏకాదశి రోజు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, అలాగే జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి సర్వార్థ సిద్ధి యోగాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు వైశాఖ బహుళ ఏకాదశి, అపర ఏకాదశి. అపర ఏకాదశి అంటే అపరిమితమైనటువంటి అనుగ్రహాన్ని కలిగింపజేసే ఏకాదశి అని అర్థం. అంటే ఈ ఏకాదశి రోజు ఎవరైనా సరే ఏ చిన్నపాటి దానాన్ని ఇచ్చినా సరే పరిమితి లేనటువంటి అద్భుతమైనటువంటి ప్రయోజనాలను కలిగింపజేసే ఏకాదశి కాబట్టి దీన్ని అపర ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం ఈరోజు కొన్ని దానాలు ఇవ్వటం ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. వాటిలో మొట్టమొదటిది ఆహార ధాన్యాల దానం. అంటే ఈరోజు గోధుమలు కానీ, బియ్యం కానీ, కందులు కానీ, పెసలు కానీ ఇటువంటి ధాన్యాలు దానం ఇవ్వటం ద్వారా జీవితంలో చక్కటి శ్రేయస్సు కలుగుతుంది. ఆహారానికి ఎటువంటి కొరత ఉండదు. అలాగే ఈరోజు నీటి కుండ దానం ఇచ్చినట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. పితృదోషాల తీవ్రత నుంచి బయటపడవచ్చు. పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వస్త్రదానం చేయటం ద్వారా జీవితంలో సంతోషాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు బెల్లం ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే సుఖ సంతోషాలు, భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు అపర ఏకాదశి సందర్భంగా పండ్లు దానం ఇచ్చినట్లయితే అనారోగ్య సమస్యల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే పనుల్లో వచ్చే ఆటంకాల నుంచి బయటపడటానికి ఈరోజు పాదరక్షలు ఎవరికైనా దానం ఇవ్వాలి. ఈ ప్రత్యేకమైన దానాలు ఇవ్వటం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు విష్ణుమూర్తిని వామన రూపంలో పూజించడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేయటం, లేదా తులసి దళాలతో విష్ణువుని పూజించటం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, ఉపవాసం ఉండటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. పెద్ద పెద్ద హోమాలు చేసిన ఫలితం రావాలన్నా, తీర్థయాత్రలు చేసిన ఫలితం రావాలన్నా అపర ఏకాదశి సందర్భంగా పరిమితి లేనటువంటి అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి ఈ దానాలు నిర్వహించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే జ్యోతిష శాస్త్ర ప్రత్యేకమైనటువంటి గ్రంథాలలో కొన్ని యోగాలను చెప్పడం జరిగింది. వాటిలో ముఖ్యమైనటువంటి యోగం సర్వార్థ సిద్ధి యోగము. సర్వార్థ సిద్ధి యోగం అంటే ఏంటంటే ప్రత్యేకమైన వారాలు, ప్రత్యేకమైన నక్షత్రాలతో కలిసి వస్తే వాటిని సర్వార్థ సిద్ధి యోగాలు అంటారు. ఈ సర్వార్థ సిద్ధి యోగాలు ఉన్నప్పుడు మీరు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. విఘ్నాలు లేకుండా పనుల్లో విజయం రావాలంటే ముఖ్యమైన పనులన్నీ కూడా సర్వార్థ సిద్ధి యోగాలు ఉన్న సమయంలో ప్రారంభించాలి. అన్ని రకాలుగా పురోభివృద్ధి కలుగుతుంది. ఆ సర్వార్థ సిద్ధి యోగాలను పరిశీలించినట్లయితే ఎప్పుడైనా సరే ఆదివారము ఉత్తరాత్రయం అంటే ఉత్తరాషాఢ, ఉత్తర ఫల్గుని, ఉత్తరాభాద్ర వీటిని ఉత్తరాత్రయం అంటారు. ఈ నక్షత్రాలతో కలిసి వస్తే దాన్ని సర్వార్థ సిద్ధి యోగము అంటారు. అలాగే ఆదివారం అశ్విని నక్షత్రంతో కానీ, పుష్యమి నక్షత్రంతో కానీ, హస్తా నక్షత్రంతో కానీ, మూలా నక్షత్రంతో కానీ కలిసి వస్తే కూడా దాన్ని సర్వార్థ సిద్ధి యోగం అంటారు. అదేవిధంగా సోమవారము రోహిణి, మృగశిర, పుష్యమి, అనురాధ, శ్రవణ ఈ నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంతో కలిసి వచ్చినట్లయితే అది సర్వార్థ సిద్ధి యోగము. అదేవిధంగా ఎప్పుడైనా సరే బుధవారము
కృత్తిక, రోహిణి, మృగశిర, హస్త, అనురాధ ఈ నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉన్నా సరే ఆ రోజు సర్వార్థ సిద్ధి యోగం ఉందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. గురువారము అశ్విని, పునర్వసు, పుష్యమి, అనురాధ, రేవతి నక్షత్రాలతో కలిసి వస్తే అది సర్వార్థ సిద్ధి యోగం. శుక్రవారము అశ్విని, పునర్వసు, అనురాధ, శ్రవణ, రేవతి నక్షత్రాలతో కలిసి వచ్చిన ఆ రోజు సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. శనివారము రోహిణి, స్వాతి, శ్రవణ ఈ 3 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంతో కలిసి వచ్చినట్లయితే అది కూడా సర్వార్థ సిద్ధి యోగంగా జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే ఈ ప్రత్యేకమైన వారాలలో ఈ ప్రత్యేకమైన నక్షత్రాలలో ఏ నక్షత్రంతో కలిసి ఆ వారం వచ్చినా సరే ఆ రోజు సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. కాబట్టి ఎంత కష్టసాధ్యమైనటువంటి పనిని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అఖండ విజయప్రాప్తి కలుగుతుంది, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, ధనలాభం కూడా చేకూరుతుంది. అంతటి శక్తి ఈ సర్వార్థ సిద్ధి యోగాలకు ఉందని ప్రామాణిక జ్యోతిష గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. అదేవిధంగా రేపు నవగ్రహాలలో శుక్రుడు రాశి సంచారంలో మార్పు ఏర్పడుతోంది. కాబట్టి శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి శుక్రుడి మిథున సంక్రమణం ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ద్వాదశ రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పొందాలంటే శుక్రుడి మిథున సంక్రమణం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.